హాయ్ ఫ్రెండ్స్! మీరెప్పుడైనా కూర్చొని మీ భవిష్యత్తు గురించి కలలు కన్నారా? మీరు విజయవంతమైన వ్యక్తిగా మారినట్లు ఊహించుకున్నారా? లేదా మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా ఇలా అన్నారా? ఏంట్రా కూర్చొని కలలు కంటున్నావు? చాలామంది కలలు కనడాన్ని సమయం వృధా అనుకుంటారు. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఎందుకంటే ప్రపంచంలోని గొప్ప విజయవంతులు అందరూ ఒక కామన్ టెక్నిక్‌ను ఉపయోగించారు. ఆ టెక్నిక్ పేరు విజువలైజేషన్. అంటే మీరు కోరుకునే భవిష్యత్తును ముందుగానే మీ మనసులో చూడడం అన్నమాట. మీ లక్ష్యాన్ని సాధించినట్లు ఊహించుకోవడం, మీ విజయాన్ని ముందుగానే అనుభవించడం. మీరు ఏదైనా విషయం గురించి పదే పదే ఆలోచిస్తే కొంతకాలానికి మీరు అదే మాట్లాడడం ప్రారంభిస్తారు. మీరేం మాట్లాడతారో అదే మీ నమ్మకంగా మారుతుంది. మీ మెదడు ఒక విషయాన్ని అర్థం చేసుకోగలిగితే, మీ హృదయం కూడా అవును, ఇది నాకు సాధ్యమే అని నమ్మితే, దాన్ని మీరు సాధించే అవకాశాలు చాలా పెరుగుతాయి. ప్రపంచంలోని గొప్ప క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, నాయకులు, శాస్త్రవేత్తలు అందరూ ఈ సూత్రాన్ని ఉపయోగించారు. ప్రసిద్ధ బాక్సర్ మహ్మద్ అలీ ఒకసారి ఇలా అన్నాడు: నా మనస్సు దాన్ని ఊహించగలిగితే, నా హృదయం దాన్ని నమ్మగలిగితే, నేను దాన్ని సాధించగలను. ఎంత అద్భుతమైన మాట! గమనించండి ఇక్కడ. సాధించడము చివరి దశ. దానికి ముందు 2 దశలు ఉన్నాయి. మొదటిది ఊహించడం, రెండవది నమ్మడం. మనలో చాలామంది ఇక్కడే ఓడిపోతారు. ఎందుకంటే మనం విజయాన్ని నమ్మకముందే మన పరిమితులను నమ్మేస్తాం. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, అది నా అదృష్టంలో లేదు అని మనకు మనమే చెబుతుంటాం. అయితే శాస్త్రం ఏం చెబుతుంది? విజువలైజేషన్ మన పనితీరును మెరుగుపరుస్తుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. మీరు పరీక్ష రాయబోతున్నారని అనుకోండి. పరీక్షా హాల్లోకి వెళ్ళడం, ప్రశ్నాపత్రం, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయడము, ఇవన్నీ ముందుగానే మీ మనసులో చూడండి. మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారనుకోండి. స్టేజ్ మీద నిలబడ్డట్టు, ఆత్మవిశ్వాసంతో మాట్లాడినట్టు, ప్రేక్షకులు చప్పట్లు కొట్టినట్టు, ఇవన్నీ ముందుగా మీ మనసులో చూడండి. మీరు ఒక అథ్లెట్ అయితే, మీరు ఎలా పరిగెడతారు? ఎలా గెలుస్తారు? ఎలా ఫినిషింగ్ లైన్ దాటుతారు? ఇవన్నీ ముందుగానే మీ మెదడులో ప్రాక్టీస్ చేయండి. ఒలింపిక్ లెజెండ్ అయినటువంటి మైకేల్ ఫెల్ప్స్‌ను ఒకసారి అడిగారు, "నువ్వు ప్రతిసారి ఎలా గెలుస్తావని?" అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆ అద్భుతమైన సమాధానం, "నేను నిజంగా ఈదే ముందు నా మనస్సులో ఎన్నో సార్లు ఈదేస్తాను." అంటే అతను స్విమ్మింగ్ పూల్‌లోకి దిగే ముందు తన మనస్సులో ఇప్పటికే విజయం సాధించేశాడు అని అతను ముందే ఊహించుకుంటాడు. అందుకే నిజ జీవితంలో గెలిచాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. కేవలం కలలు కనడం సరిపోదు. కేవలం ఊహించడం వల్ల విజయం రాదు. చర్య అవసరం, కష్టం అవసరం, క్రమశిక్షణ అవసరం. కానీ చర్యకు ముందు మనస్సును శిక్షణ అవసరం. కానీ చర్యకు ముందు మనస్సును సిద్ధం చేయడం కూడా అంతే అవసరం. ఇక్కడే విజువలైజేషన్ ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రపంచంలోని అనేక పోలీస్ అకాడమీలు, సైనిక శిక్షణా కేంద్రాలు, క్రీడా అకాడమీలు, వైద్య రంగం కూడా దీన్ని ఉపయోగిస్తున్నాయి. పోలీస్ అధికారులకు క్లిష్టమైన పరిస్థితులు ముందుగానే ఊహించి సాధన చేయిస్తారు. సైనికులకు యుద్ధ పరిస్థితులను ముందుగానే మనస్సులో చూపిస్తారు. ఎందుకంటే మనస్సు ముందుగా సిద్ధమైతే శరీరం తర్వాత సులభంగా స్పందిస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎవరైనా తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు వారిని ఒక ప్రశాంతమైన సముద్ర తీరాన్ని ఊహించుకోమని చెబుతారు. మీ పాదాల కింద మృదువైన ఇసుక ఉన్నట్లు, మీ పాదాలను తాకే సముద్రపు అలలు, మీ ముఖాన్ని తాకే చల్లని గాలి, ఇలా కొన్ని నిమిషాలు ఊహించుకుంటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఎందుకంటే మన మనస్సు మన జీవితాన్ని నడిపించే ప్రధాన శక్తి. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం నేను మారిపోతాను, ఈ అలవాటు వదిలేస్తాను, ఈ లక్ష్యాన్ని సాధిస్తాను అని చెప్తాము. కానీ కొన్ని రోజుల్లోనే ఆ నిర్ణయాలు మాయమైపోతాయి. ఎందుకు? ఎందుకంటే మనం లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. కానీ దాన్ని ఎలా సాధిస్తామో మనసులో చూడలేదు. చెడు అలవాటును వదిలివేసిన తర్వాత ఏమి చేస్తామో ఊహించుకోలేదు. అందుకే మీరు ఏ అలవాటు మార్చుకోవాలన్నా ముందుగా దాన్ని మీ మనసులో ప్రాక్టీస్ చేయండి. మీరు కావాలనుకునే వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూడండి. ఎందుకంటే ఒక గొప్ప చైనా తత్వవేత్త లావోస్ ఇలా అన్నాడు,
నీ ఆలోచనలను గమనించు. అవి నీ మాటలుగా మారతాయి. నీ మాటలను గమనించు. అవి నీ చర్యలుగా మారతాయి. నీ చర్యలను గమనించు. అవి నీ అలవాటుగా మారతాయి. నీ అలవాట్లను గమనించు. అవి నీ వ్యక్తిత్వంగా మారతాయి అని నీ వ్యక్తిగతని గమనించు. అది నీ భవిష్యత్తుగా మారుతుంది. ఇదే అసలు సత్యం. నీ భవిష్యత్తులో ఒక్క రోజులో తయారవ్వదు. అది ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఆ ఆలోచన ఒక నమ్మకంగా మారుతుంది. ఆ నమ్మకం ఒక చర్యగా మారుతుంది. ఆ చర్య ఒక అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. నీ వ్యక్తిత్వం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే నీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకో. మంచిగా ఆలోచించు, పెద్దగా ఆలోచించు, సంతోషంగా ఆలోచించు, విజయం గురించి ఆలోచించు. ఎందుకంటే ఈరోజు నీ మనస్సులో ఉన్న చిత్రం రేపు నీ జీవితంగా మారుతుంది. గుర్తుంచుకో, విజేతలు ముందుగా తమ మనస్సులో గెలుస్తారు, తర్వాత ప్రపంచంలో గెలుస్తారు. కాబట్టి ఈ రోజు నుంచే ప్రారంభించు. ప్రతిరోజు 5 నిమిషాలు నీ విజయాన్ని చూడు. నీ కలలను చూడు. నీ భవిష్యత్తును చూడు. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చేది నీ పరిస్థితులు కాదు. నీ మనస్సులో నువ్వు చూసే దృశ్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసము మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.